మీరన్నారు ఏ పార్టీ అయితే గెలుస్తుందో అపోజిట్ పార్టీయే వాళ్ళని గెలిపిస్తుందని. కానీ లాస్ట్ పీరియడ్‌లో చూసుకుంటే సో చాలా ఘోరంగా అబ్యూజ్ చేయించారు. మాటలు మాట్లాడిచ్చడం గాని, అందరూ ఇద్దరు చేస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ గారిని అది తప్పు కదా! అంటే వ్యక్తిగత దూషణ తప్పు కదా! ఇప్పుడు ఏదైనా పార్టీ పరంగా లేకపోతే ఇంకోటి మాట్లాడుకోవచ్చు. మనిషిని టార్గెట్ చేసేసి కంప్లీట్‌గా ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం అండ్ చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో ఏం జరిగిందో చూసాము. యెస్. అది ఇప్పటిదాకా హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అలాంటివి. ఆ! రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండేది. చాలా ఆ! బాగుండేది. రామారావు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు. అలా ఉండాలి. ఆ డెకోరం పోయింది. పోయి ఇంకా దిగజారి మాట్లాడేసి అంతా ఇలాంటివన్నీ వచ్చేసరికి వస్తాయి అవన్నీ. అంటే అక్కడ మాట్లాడినోళ్ళు మీ సర్కిల్ అంటే మిమ్మల్ని అన్న అని పిలిచేవాళ్ళు గాని, అలా అని కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు దీంట్లో అయినా సరే కింద తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినిట్‌గా ఉంటారు. అంతే అండి. తిట్టేవాళ్ళు ఉంటారు. బా మాట్లాడారు అని చెప్పేవాళ్ళు ఉంటారు. బోత్ సైడ్స్ ఉంటారు డెఫినెట్‌లీ. బట్ వి వి షుడ్ టాక్ వాట్ వి నో, వాట్ వి అండర్‌స్టూడ్ అంతే. హ్మ్.